గుంటూరులో ఓ మహిళపై దాడి చేసి వివస్త్రం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు జిజివరపు విజయ నిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడారు. గుంటూరులో జరిగిన ఘటన అత్యంత అమానుషమైందని, మహిళలను అవమానించే ఇటువంటి చర్యలు సమాజానికి మచ్చ తెచ్చేవని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధిత మహిళకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబ్, జిల్లా మహిళా కార్యదర్శి చవాన్, అచ్యుత కుమారి, మహిళా నాయకులు కుమారి, తులసి, రుబీనా, రేష్మ, కొత్తపల్లి రాణి, రావి సునీత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిలిపల్లి జయప్రకాష్ గారు ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరం కలిసి ఎందుకు ఏర్పాటు చేస్తామంటే, మరి గుంటూరులో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో అడవిలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఈ కూటమిలో నాయకులు వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకి విందు భోజనం దొరుకుద్ది అన్నట్లుగా వాళ్ళ పరిపాలనలో ఏం చేసినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాకేంటి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారండి. ఒక మహిళను వ్యవస్థను చేసి మూత్రం వచ్చేలాగా కొట్టడం అనేది అసలు మనం సభ్య సమాజంలో ఏ విధంగా ఉంటున్నాం, ఒక మనుషులు ప్రవర్తించే తీరేనా ఇది అని ఒక ఆలోచన చేయాలి. మరి ఇటువంటి పరిపాలన అందిస్తూ ఇప్పుడు ఒక మహిళను వ్యవస్థనం చేసి రోడ్డు మీద మూత్రం వచ్చేలాగా కొట్టి ఆ అమ్మాయిని ఆ విధంగా చేస్తే ఈ పరిపాలన ఏమనాలి? కాలకేయుల పరిపాలన అనాలా, దుర్యోధన పరిపాలన అనాలా, దుశ్శాసన పరిపాలన అనాలా? మేము కూటమి ఎటువంటి పాలన అందిస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలు లేవు, ఏమీ లేవు. మరి ప్రజల్ని ఏ విధంగా మరి మభ్యపుచ్చాలని ఇటువంటివి తెర మీదకి తీసుకొచ్చి ప్రజలు అడిగితే ప్రశ్నిస్తే ప్రజల మీద కేసులు పెట్టే విధంగా ఒక సోషల్ మీడియా మీద ఇటువంటి విషయాల అంశాలు బయటకు తీసుకొస్తుందని సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ రకంగా కూటమి పరిపాలన సాగుతుందండి. ఇటువంటి అరాచకమైన పాలన ప్రజలు సహించరు. గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఒకటే, ప్రజలకు మంచి పరిపాలన అందించండి. మహిళల పట్ల మరి మీరు ఏ విధమైన ఈ విషయంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది రాష్ట్ర మహిళలందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు తగు చర్యలు తీసుకొని మరి వాళ్ళని ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. గుంటూరులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వము మూర్తి అనే వ్యక్తి అండదండలు చూసుకొని 3 రోజుల వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు. అదెంత దారుణమైన విషయం చూడండి. ఒక మహిళని వివస్త్రం చేసి రోడ్డు మీద కొడితే 3 రోజుల వరకు ఈ విషయం బయటికి రాకుండా దాన్ని అలాగే కేసుని అణచిపెట్టి అలానే చేశారు. అదే దిశ యాప్ ఉంటే వాళ్ళు యాప్లో ఆన్లైన్ చేసుకుంటే 24 అవర్స్లోనే ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ అన్నది దక్కేది. సుపరిపాలన అన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇదేనా సుపరిపాలన అంటే? మహిళా సంక్షేమం అన్నారు. ఇదేనా మహిళా సంక్షేమము? అంటే ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, కానీ వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి మేమందరం కూడా, మహిళలందరం కూడా అసలు ఇది చాలా సిగ్గుచేటైన విషయం. మేము దీని గురించి న్యాయం జరగాలి. ఏంటి అంటే ఆ మహిళకి ఏం చేసినా అన్యాయమే అవుతుంది డెఫినెట్గా. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అతని మీద తీసుకునే చర్య ఎలా ఉండాలి అంటే, రేపు అన్న రోజున ఎవరన్నా కానీ ఒక మహిళ జోలికి వెళ్ళాలి అని అంటేనే భయపడేలాగా మీరు తీసుకోబోయే చర్యలు ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి హోమ్ మినిస్టర్ గారు, మరి 4వ సింహం అయినటువంటి నా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఆవిడ మరి గమనిస్తున్నారా లేదనేది తెలియడం లేదు. కానీ ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా మరి ఒక మహిళను వ్యవస్థను చేసి చూపించడం, ఆవిడ పరిగెడుతుంటే ఆ ఫుటేజ్లో మేము చూస్తున్నటువంటి అన్నీ కూడా చూస్తుంటే వారిని చంపడానికి కూడా వెనకాడేటటువంటి ఈ పచ్చమోకలు ఎటువంటి వెనకాడే పరిస్థితులు లేనట్టు ఉన్నాయి. రేపు వచ్చేది జగనన్న ప్రభుత్వం. అలాగే మీరు రాసి పెట్టుకోండి, రేపు 2.0 2029లో మనం అందరం కూడా జగనన్న గారిని గెలిపించుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ.